what are the branches of chemistry? Actually, there are many branches in chemistry. Here we are going to see some important branches of chemistry. The first one, organic chemistry. This is a very big and most important branch of chemistry, that is organic chemistry. And second one is inorganic chemistry. Next, physical chemistry, biochemistry, and last one, analytical chemistry. These are the few important branches. Apart from these branches, there are many other branches of chemistry that you will study in higher classes. But here, particularly in intermediate, you are going to study about only three branches: organic, inorganic, physical, and biochemistry also will study at some point of in a second year intermediate, that is biomolecules. And analytical chemistry you use in a ప్రాక్టికల్స్ అప్పుడు అనలిటికల్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో దీన్ని వీటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? సో కెమిస్ట్రీ ఆఫ్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోకార్బన్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ అండ్ హైడ్రోజన్ కలిసి ఉన్నటువంటి కాంపౌండ్స్ని హైడ్రోకార్బన్స్ అంటాము. ఈ హైడ్రోకార్బన్స్ గురించి స్టడీ చేసే బ్రాంచ్నే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ ప్లాంట్స్లో కానివ్వండి, ఎవ్రీథింగ్ మనం ఇవి అవి అని చెప్పలేము. బట్ చాలా వాటిల్లో ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇళ్లలో ఇచ్చేసేటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, మనం తీసుకునేటువంటి మెడిసిన్ కానివ్వండి, మన బాడీ కానివ్వండి, అండ్ మనం యూజ్ చేసేటువంటి పెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ అదర్ దాన్ హైడ్రోకార్బన్స్. ఇందాక ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ హైడ్రోజన్ కలిసి ఉన్నటువంటి కాంపౌండ్స్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్పాను కదా. ఆ కార్బన్ హైడ్రోజన్ కాకుండా మిగతావన్నీ కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీలోకి వస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, కెమికల్ ఎలిమెంట్స్, సమ్ సాల్ట్స్ లైక్ సోడియం క్లోరైడ్, ఉప్పు అంటాం కదా మనం, సల్ఫ్యూరిక్ యాసిడ్, మీకు ఇక్కడ కనపడుతుంది బ్యాటరీ. ఇళ్లలో మనం కరెంటు పోయినప్పుడు మనం ఇన్వర్టర్ యూజ్ చేస్తాం, దాంట్లో ఇచ్చేసేటువంటి బ్యాటరీ, యాసిడ్స్, మనం తాగే వాటర్, అమ్మోనియా, ఇంకా చాలా 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 అన్నమాట. చాలా ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటి గురించి స్టడీ చేసే బ్రాంచ్ని మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఫిజికల్ కెమిస్ట్రీ అనేది ఇట్ డీల్స్ విత్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఇవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అని వాటి గురించి చెప్పేదాన్ని మనం ఫిజికల్ కెమిస్ట్రీ అంటాం. నెక్స్ట్ వాటర్, ఇక్కడ చేంజెస్ ఆఫ్ స్టేట్ గురించి కూడా ఇచ్చున్నాను. సో సాలిడ్ కన్వర్టెడ్ టు లిక్విడ్ బై మెల్టింగ్, లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ బై ఇవాపరేషన్, అగైన్ గ్యాస్ కన్వర్టెడ్ టు వాటర్ బై కండెన్సేషన్. మీకు కనపడుతుందా? సెకండ్. ఓకే. అండ్ వాటర్ అగైన్ కన్వర్టెడ్ టు సాలిడ్ బై ఫ్రీజింగ్. మనం వాటర్ని ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రీజ్ అయ్యి సాలిడ్గా, ఐస్గా మారిపోతుంది. రైట్. ఇవన్నీ మనకు వీటి గురించి స్టడీ చేసే బ్రాంచ్ని మనం ఫిజికల్ కెమిస్ట్రీ అంటాం. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ. దాని పేరులోనే ఉంది బయో అంటే ఏంటి? లైఫ్. అంటే హ్యూమన్ బీయింగ్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, ఏవైతే జీవం ఉంటాయో, ప్రాణం ఉంటాయో, వాటిలో జరిగేటువంటి కెమికల్ చేంజెస్ని స్టడీ చేసేటువంటి బ్రాంచ్ని మనం బయోకెమిస్ట్రీ అంటాం. కెమిస్ట్రీ ఆఫ్ బయోలాజికల్ సిస్టమ్స్, సో లైక్ క్రోమోజోమ్స్, సెల్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, అండ్ వీటన్నిటి గురించి చెప్పేటువంటి కెమిస్ట్రీని బయోకెమిస్ట్రీ అంటాం. నెక్స్ట్ అనలిటికల్ కెమిస్ట్రీ. అనాలిసిస్ అంటే ఏంటంటే విశ్లేషించడం అనమాట. ఒక కాంపౌండ్లో ఏ ఏ పదార్థాలు ఉన్నాయి, అది మంచిగా ఉందా, లేదంటే దాంట్లో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉన్నాయా, ప్యూరా, ఇంప్యూరా, అంటే దాంట్లో ఉండేటువంటి కాంపోజిషన్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి, వీటి గురించి అంటే అనాలిసిస్ చేసేదన్నమాట. కంప్లీట్గా విశ్లేషించేటువంటి దాన్ని మనం అనలిటికల్ కెమిస్ట్రీ అంటాము. దీన్ని ఎక్కువగా ఫ్యాక్టరీస్లో ఇచ్చేస్తారు. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్. మీకు సీనియర్ ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్లో కూడా ఈ అనలిటికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని చెప్పేసి, అదే మనం సాల్ట్ అనాలిసిస్ అండ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అని చెప్తాము. తర్వాత మీరు సీనియర్ ఇంటర్లో ప్రాక్టికల్స్ అప్పుడు వీటి గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్, కెమిస్ట్రీలో టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. వీటిలో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ బ్రాంచెస్, కెమిస్ట్రీ ఎక్కడ ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది, అప్లై అవుతుంది అని చూసినట్టయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్, అగ్రికల్చర్, మెటలర్జీ అంటే మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి బ్రాంచ్, మెడిసిన్, ఫార్మస్యూటికల్ సైన్స్,
ఫోరెన్సిక్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్, ఇలాంటి చాలా చాలా బ్రాంచెస్లో కెమిస్ట్రీ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఇది బ్రీఫ్గా మీకు కెమిస్ట్రీ అంటే ఇప్పుడు ఈ చిన్న వీడియో ద్వారా అంటే ఈ చిన్న క్లాస్ ద్వారా ఓవరాల్గా అవగాహన వచ్చి ఉంటుంది. ఇప్పటి వరకు మనకు తెలియదు కెమిస్ట్రీ అంటే ఏదో అది ఒక సబ్జెక్ట్ మనం బుక్స్లో నేర్చుకుంటాము. నో, నాట్ లైక్ దట్. కెమిస్ట్రీ అనేది ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ అనమాట. మన చుట్టూ మనం డే బిగినింగ్ నుంచి లాస్ట్ డే వరకు, అంటే మనం తల్లి గడుపులో పడినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు కూడా మన చుట్టూ మన బాడీలో ప్రతి చోట ఉండేది కెమిస్ట్రీ. సో అందుకనే ఎవరైనా ఒక స్టూడెంట్ కెమిస్ట్రీని కానీ మంచిగా నేర్చుకొని కెమిస్ట్రీలో ఏదో ఒక బ్రాంచ్ని ఎన్నుకుంటే అతను ఎప్పుడు ఖాళీగా ఉండడు, అంటే జాబ్ రాకపోవడం అనేది ఉండదు. మనము సాఫ్ట్వేర్ చేస్తే జాబ్ రాకపోవచ్చు, ఇంకా వేరే వేరే బ్రాంచెస్ బీటెక్ చేస్తే మీకు జాబ్ రాకపోవచ్చు, కానీ కెమిస్ట్రీలో డెప్త్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేశారంటే యూ విల్ షూర్లీ గెట్ జాబ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఆఫ్ కెమిస్ట్రీ, రైట్?